మీరెప్పుడైనా ఆడిషన్‌కెళ్ళినప్పుడు ఏదైనా డైలాగ్ గాని, ఏదైనా చేసి చూపించామంటే ఏం జేస్తారు? ఇప్పుడు ఏమైతుందంటే ఇది ఈ విషయం జెప్పాలి. ఆ! ఎందుకంటే ఇండస్ట్రీలో మన టాలీవుడ్‌లో చాలా బాలీవుడ్ మనం కొన్ని తీసుకున్నట్లయితే వాళ్ళకంటూ ఒక స్క్రిప్ట్ ఉంటది. హ్మ్. మన వాళ్ళేందంటే చాలా వరకు తెలియని వాళ్ళు అసోసియేట్‌లు, అసిస్టెంట్‌లు వీళ్ళతో ఏం చేపియాలో కూడా తెలియదు బేసిక్‌గా. అందరికీ రొట్టలో నీ డైలాగ్ ఏంటో జెప్పు. ఆ! నువ్వు చేసేదేంటి? నువ్వు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఇస్తున్నావా? రైతు క్యారెక్టర్ ఇస్తున్నావా? లవర్ క్యారెక్టర్ ఇస్తున్నావా? తెలియదు. హ్మ్. వాడొచ్చి ఏమంటివి, ఏమంటివి అంటాడు. అరే! నేను ఏం జెప్తున్నాను? ఎందుకొచ్చాను? ఆడిషన్ ఇప్పుడు అందరొచ్చేసి మన కన్నగారి 'దానవీర సూరకర్ణ' డైలాగులు పేజీలు, పేజీలు యాహ్! నేర్చుకొనుంటారు. లేదా హ్మ్. ఈ మధ్య కాలంలో మనకు 'జాతిరత్నాలు' టైప్ ఆఫ్ డైలాగ్స్ ఏవేవో నేర్చుకొనుంటారు. హ్మ్. కానీ అక్కడ చేపిస్తున్నది ఏంటనేది వాళ్ళకి క్లారిటీ ఉండాలి. హ్మ్. అది మెయిన్ ప్రాబ్లమ్ అవుతుంది ఇండస్ట్రీలో. కొంతమందే ఉంటారు. నీకేంటి? నీకు ఈ క్యారెక్టర్ ఉంది బాబు. ఈ క్యారెక్టర్ డైలాగ్ ఇవ్వు అని కొంతమంది ఇస్తారు. అది హ్యాపీ. మనకేమి తెలియకుండా ఇట్లా ఏదో ఒకటి చెప్పు అంటారు చూసావా? హ్మ్. అది ప్రాబ్లమ్ మెయిన్. ఓకే. చాలా ఇండస్ట్రీలో అది మెయిన్ ప్రాబ్లమ్ అయితుంది.